చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. సగమా చాలాసార్లు మనం చాలా మంది మీద ఆధారపడిపోతాం. నిజమిది. ఉదయమున ఆ విషయాన్ని మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. పౌలు అయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు, మొదటి దినం నుంచి డే 1 నుంచి మీరు సువార్త విషయంలో నాతో పాటు నిలబడ్డారు, సహాయం చేశారు, నా వెనకతున్నారు, లేఖలు రాశారు, నాకు కావాల్సిన డబ్బును పంపించారు, కావాల్సినవన్నీ కూడా పంపించారు, నాకు కొదువు లేకుండా ఎన్నెన్నో విషయాలు మీరు చూసుకున్నారు, సంతోషమే అని చెప్పి ఈసారి కూడా పంపించండి, ఈసారి కూడా చేయండి అని చెప్పి వారి వైపు చూసి బ్రతిమాడలేదు. కానీ ఓ మాట అంటాడు వాళ్ళకి, ఇదిగో మీలో ఈ కార్యం ప్రారంభించిన దేవుడు అంతవరకు ఆయన కొనసాగిస్తాడు. ఒక విషయం అర్థమైంది పౌలకి, వీరి కాదు చేస్తుంది, దేవుడు చేస్తున్నాడు. అయితే దేవుడు వీరిని వాడుకుంటున్నాడు. ఒకవేళ వీరు ఫెయిల్ అయిపోయినా, నాకు చేసే సహాయంలో వీరు ఫెయిల్ అయిపోయినా దేవుడుగా చేస్తుంది, ఇంకెవరినో లేపుతాడు, ఇంకేదో విధంగా చేస్తాడు, లేదా కాకు ద్వారా ఆహారం పంపిస్తాడు. చూడు, సేవకుల తాలూకు బలాన్ని చూడండి. ఏలియాకి దేవుడు చెప్తాడు, వెళ్ళు ఆ వాగు దగ్గరికి వెళ్ళంటే ఆ వాగు దగ్గరికి వెళ్ళిపోతాడు. రాత్రి పగలు లేకుండా అక్కడ ఉండిపోతాడు. ఎలా ఉండిపోతాడు? అక్కడ ఎవరు జన సంచారం లేని చోట, ఏ మనుషుడు తిరగలేని చోట ఒంటరిగా ఎలా ఉండిపోయాడు? ఏం చెప్తున్నాడు చెప్పనా? నా దేవుడు చెప్పాడు ఉండిపోమని, నేను ఉండిపోతాను, నేను కంగారు పడను, నా దేవుడు చూసుకుంటాడన్ని విషయాలు. నిజమే. ఎలా చూసుకున్నాడంటే కాకి ద్వారా ఆహారాన్ని పంపించాడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఈ భక్తుల వలె వీరు ఎలా అయితే ధైర్యంగా మాట్లాడారో, ధైర్యంగా నన్ను నమ్మారో, అలా నువ్వు కూడా నమ్ముతావా? నేను ఎంత నమ్మానో తెలుసా? నా కుమారుడు నీ కోసం వదులుకున్నా అని చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఈ ఉదయాన నువ్వు పాపివి కాదు భయపడడానికి. నిన్ను దేవుడు నీతిమంతులను పిలుస్తున్నాడు. నీకు చెప్తున్నాడు, నీవు నేను దగ్గరగా ఉన్నావు. ఈ ఉదయాన భయపడకని దేవుడు చెప్తున్నాడు నీతో. నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు చెప్తున్నాడు దేవుడు. ఈ ఉదయాన ఏ విషయంలో దిగులు పడుతుందో నాకు తెలియదు, ఏ విషయం నీకు దిగులు కలుగు చేస్తుందో తెలియదు. లేదు, ఈ రోజు అది ఫుల్ స్టాప్ అంతే, ఈ రోజు అది ఆగిపోవాలంతే. నువ్వు చెప్పాలి, నా దేవుడు నన్ను నడిపిస్తాడు సార్, నేను భయపడినండి, ఎందుకంటే తన వాక్యం చెప్తుంది నాకు తన తోడుగా ఉన్నాడని. చూడండి, పౌలు అలాగనే మాట్లాడుతున్నాడు, మీలో ఈ కార్యమును ప్రారంభించిన వాడు అంతవరకు దాన్ని కొనసాగిస్తాడు. మీరు కాకపోయినా ఇంకొకరిని దేవుడు లేపుతాడు. అయితే నేను నమ్ముతున్నాను, కార్యం మాత్రం దేవుడు జరిగిస్తాడు. చూడండి, ఆ కాన్ఫిడెన్స్ చూసారా? ఆ లోపల ధైర్యం చూసారా? చూడండి, దేవుని ప్రజలు ఆధారపడుతున్న వారు వారిని వీరిని అడుక్కొని వెళ్ళలేదు, వారిని వీరి దగ్గరికి కంగారు పడిపోలేదు, ఏమవుతుందని భయపడిపోలేదు. వారు కేవలం దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళడం ప్రారంభించారు. సంగమం అర్థమవుతుంది ఉదయం అన్న. ఒకరోజు యేసుప్రభు పేతురు చెప్తాడు, ఈ విధంగా, వెళ్ళు గేలం వేసి తీసుకుని రా చేప, అందులో నీకు నాకు పన్ను చెల్లించని చెప్తాడు. వెళ్ళిపోతాడు అంతే. ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఎందుకు వేయాలి, ఈ ప్రశ్న లేదు. చేప నోట్లు ఉండవేంటి, ఈ ప్రశ్న లేదు. నమ్మాడు, వెళ్ళిపోయాడు అంతే. ఎవరైనా నమ్ముతావా దేవుని? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసే నమ్ముతావా? నేను చెప్పను, ఎంత ఇష్టపడుతున్నాడో నీ కొరకు ప్రాణం పెట్టేశాడు అంతే. నేను నీతిమంతురాలను పిలుస్తున్నాడు, నీ పైన కోపంగా మాత్రం లేడు. యువతి అన్న నేను ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నీ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు అంతే. యువతి నమ్ము ఆయన్ని. నమ్మటం నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యం. కళ్ళు మూసుకుంటావా? యువతిని గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ విషయంలో ఈ ఉదయం దుఃఖపడుతున్నారు నాకు తెలియదు. ఏ విషయం వల్ల వారి హృదయము ఆయా కొరతల్లోకి, దిగుల్లోకి వెళ్ళిపోయింది తెలియదు. వాటన్నిటి విషయాల వారికి ధైర్యం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. నెమ్మదితో నీ పైన ఆధారపడడం వారికి నేర్పించు. నీ వాక్యం బలము వారి కుటుంబాలు చూచునుగాక. నీ వాక్యముతో వారు నడిపించబడుతురుగాక. సమాధానం కలిగిన వ్యక్తుల వలె వారు ముందుకు వెళ్తురుగాక. అయ్యా, నీ వాక్యం చెప్పిన రీతిగా వారిలో నీ నెమ్మది ఇవ్వండి. నీ వాక్యం చెప్తున్న రీతిగా వారికి సమాధానం ఇవ్వండి, కృప ఇవ్వండి. వారు ముందుకు వెళ్ళి అనేక కార్యాలు చూచుదురుగాక. నీ మాట ప్రకారంగా నువ్వు చెప్పినట్లుగా వారు నిలబడి ఆ చోట ఉందురుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, అన్యాయం అయిపోవు. దేవుని మాట నమ్మినప్పుడు అన్యాయం అవు, మోసపోవు. దేవుడు ఇచ్చించిపోతున్నాడు. God bless you. See you tomorrow.